అశ్వారావుపేట దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకుని అక్కడ ఉన్న విద్యార్థులను అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మోర్చా నాగేశ్వరరావు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని, ఎటు చూసినా ఫుడ్ పాయిజన్ లై విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోవడానికి సైతం ఎవరు ముందుకు రావడం లేదని, కేంద్ర ప్రభుత్వం భారీ నిధులు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప అక్కడ విద్యార్థులు ఏం తింటున్నారో పర్యవేక్షించే నాదుడే లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చడాల మీద ఉన్న శ్రద్ధ చదువుకునే విద్యార్థుల మీద రాష్ట్ర ప్రజల మీద లేదని, కుళ్ళిన కూరగాయలతో నాణ్యత లేని భోజనం పెట్టి ఎవరి ప్రాణాలు తీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 30 మంది గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే అది సిబ్బంది నిర్లక్ష్యమే కాదని, ప్రభుత్వాల అసమర్థత కూడా అని, విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే సిబ్బంది ఫోన్లలో మునిగిపోవడం దారుణమని, విద్యా రంగానికి నెంబర్ 1 గా మార్చేస్తానని పదే పదే గొప్పలు చెప్పుకునేవారు ఎటు వెళ్లారో తెలియడం లేదని, ఎంతసేపు ముందు చూపుతో సంపాదించుకోవడమే కాకుండా వెనక ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలని తల్లిదండ్రులు సైతం భయపడే పరిస్థితి నెలకొందని, తక్షణమే బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వాలని, గిరిజన బిడ్డల ప్రాణాలతో ఆడుకుంటే సహించేది లేదని అన్నారు. బుధవారం మధ్యాహ్నం 390 మంది విద్యార్థులు చికెన్ తిన్నారు. అయితే అర్ధరాత్రి నుండి 27 మందికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థులకు వైద్యం చేయిస్తున్నారు స్కూల్ సిబ్బంది. ప్రస్తుతం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ అనేది మనం సార్ ఎందుకు వచ్చారంటే మీ హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదని, కుళ్ళిపోయిన కూరగాయలతో అన్నాలు పెడుతున్నారని, పాడైపోయిన చికెన్తో భోజనాలు పెడుతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండి నిన్న ఫుడ్ పాయిజన్ 30 మంది పిల్లగాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారని తెలిసి మీ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు.